టు అమృతం చిరుధాన్యాల న్యూ ఇయర్ స్పెషల్. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం రాంబాబు గారు. నమస్కారం అండి. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మరి రాంబాబు గారు, ఈ రోజు న్యూ ఇయర్ కాబట్టి స్పెషల్ గా అమృతం చిరుధాన్యాల్లో మాకేం ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు? మామూలుగా నేను ప్రతి చిరుధాన్యాల అమృతం స్పెషల్ కార్యక్రమంలో ఒక్కొక్క చిరుధాన్యం తీసుకొని దానికి సంబంధించిన వంటలు చేసి చూపిస్తాను. ఇది న్యూ ఇయర్ కాబట్టి స్పెషల్ కాబట్టి ఇప్పుడు 4-5 రకాల చిరుధాన్యాలు కలిపి స్పెషల్గా మన ప్రేక్షకులందరి కోసం స్పెషల్ కేక్ అనమాట. ఇప్పుడు దాకా మనం కేక్ అంటే డిఫరెంట్గా మామూలుగా రొటీన్ కేక్స్ చూస్తాం అనమాట. 4-5 రకాల మిల్లెట్ పిండ్లు కలిపి వెరీ స్పెషల్ కేక్ చేసి చూపిస్తాను. మనకి కేక్ అనగానే జనరల్ గా మైదాతోనే తయారు చేసుకుంటారు. అండ్ మైదా వెరీ వెరీ అన్హెల్దీ, అసలు మైదాని యూజ్ చేయకూడదని చెప్తూ ఉంటారు. మైదా కాబట్టి చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చేస్తుందని ఈజీగా చేసేయచ్చు కూడా. మరి మీరు చిరుధాన్యాలతో చేస్తానంటున్నారు కదా, సో అవి మరి ఈజీగా మనకి ఫ్లఫీగా వస్తాయండి? ఖచ్చితంగా అండి. ఈక్వల్ గా సేమ్ మనకి మామూలు కేక్ ఎలాగ వస్తుందో అంతకన్నా బాగా కూడా వస్తుంది. టేస్ట్ ఇంకా బాగా వస్తుంది దాని మీద, ఎందుకంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ కదా. అది మైదా ఒక ఫ్లేవరే ఉంటుంది, అంతా పాలిష్ చేసి ఫుల్ గా దాన్ని ఏం లేకుండా పిప్పితో చేస్తున్నాం మనం. దీంట్లో అయితే ఆబ్వియస్ గా అన్ని రాగానే పౌడర్స్ చేస్తాం దీంట్లో. అంటే దీంట్లో అన్ని ఫ్లేవర్స్ ఎలిమెంట్స్, అంటే జొన్నలకు ఒక ఫ్లేవర్ ఉంటుంది, సజ్జలకు ఒక ఫ్లేవర్ ఉంటుంది, గోధ బియ్యంకి ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క అరోమా ఇస్తుంది దాని కాంబినేషన్. కాబట్టి అదే కాకుండా హెల్తీ. దీంట్లో మనం ఆర్టిఫిషియల్ కలర్స్ వాడట్లేదు, ఓకే, ఏమి ప్రిజర్వేటివ్స్ వాడట్లేదు, కాబట్టి ఇది చాలా హెల్దీ కేక్. మరి రాంబాబు గారు చిరుధాన్యాలతో చక్కటి కేక్ తయారు చేస్తున్నారంటున్నారు. మరి నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. స్టార్ట్ చేద్దామా? ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు మళ్ళీ మల్టీ మిల్లెట్ కేక్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మల్టీ మిల్లెట్ కేక్ కావాల్సిన పదార్థాలు: సజ్జపిండి ½ కప్, జొన్న పిండి ½ కప్, ఊదపిండి ½ కప్, గోధుమ పిండి ½ కప్, వెన్న ½ కప్పు, బేకింగ్ పౌడర్ 3/4 చెంచా, కుకింగ్ సోడా 1/2 చెంచా, క్యారెట్ తురుము ½ కప్పు, పాలు ½ కప్పు, జాజికాయ పొడి 2 చిటికెలు, అవిసె గింజల పొడి 2 చెంచాలు, బాదం పిడికెడు, కిస్మిస్ పిడికెడు. సో మరి రాంబాబు గారు, కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. అన్ని కేక్ కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి. లైక్ పాలు, క్యారెట్, అలాగే మనకి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. సో చూడడానికి ఎక్సైటింగ్ గా ఉంది. మరి చేసేద్దామా? ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? దానికన్నా ముందు మనం ఇక్కడ ఓవెన్ యూస్ చేయట్లేదు మనం. ఓకే, అవెన్ లో చేయకుండా ట్రెడిషనల్ మెథడ్ అనమాట. ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ మెథడ్ లో మన కుకింగ్ మెథడ్. ఇది కూడా వన్ స్టైల్ ఆఫ్ కుకింగ్ మెథడ్ అంటే కండక్షన్. దాని ద్వారా మనం కుక్ చేస్తున్నాం ఇప్పుడు కేక్ ని. దానికి ఫస్ట్ మనం ఇలా పెంక అనమాట, మన రొట్టెలు చేసేటువంటి థిక్ పెంక తీసుకొని దాని మీద ఉప్పు తీసుకోవచ్చు, లేకపోతే ఇసుకన్నా తీసుకోవచ్చు. ఓకే ఓకే, తీసుకొని దాన్ని ఫస్ట్ సిమ్ లో వేట్ చేసుకోవాలి. వెలిగించి సిమ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా మిక్సింగ్ బౌల్ తీసుకొని యాజ్ యూజువల్ గా మనం కేక్ కి ఎలా మిక్స్ చేస్తాం అన్ని ఇంగ్రీడియంట్స్ ఆ విధంగా. ఓకే అండి. దానికన్నా ముందు మనం జల్లించుకుందాం పిండిని బాగా. ఎందుకు జల్లించాలండి? అంటే అది ఆల్రెడీ ఫైన్ పౌడర్ కదా. ఫైన్ అంటే కొంచెం జల్లిస్తే మనకి టెక్స్చర్ బాగా వస్తుంది, ఇంకా ఫ్లఫీగా వస్తుంది. గరుకుదనం ఉంటే ఆ రైజింగ్ అప్పుడు అది అడ్డుపడచ్చు ఆ పార్టికల్స్, అందుకని మనకి ఆ ఫ్లఫీనెస్ వస్తుంది. అందువల్ల దానికి ఫస్ట్ మనం సజ్జపిండి, జొన్న పిండి, గోధుమ పిండి, ఊదపిండి అన్ని వేసుకున్నామండి. ఇప్పుడు దీనికి మనం ఒక 3/4 చెంచా బేకింగ్ పౌడర్ వేసుకుందాం. ఓకే, ఒక 1/2 చెంచా, ఇప్పుడు ఎంత వేసుకున్నామో దాంట్లో సగం కుకింగ్ సోడా వేసుకుందాం. ఒకటి సాఫ్ట్నెస్ కోసం, ఒకటి రైజింగ్ కోసం అన్నమాట. వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం నట్ మగ్, దీన్ని జాజికాయని, ఈ ఫ్లేవర్ అనమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది కేక్ లో. ఇది జస్ట్ కొంచెం, ఎక్కువ కాదు, ఒక చిటికెడు అనుకోండి. మరి ఎక్కువ వేసినా కూడా మనకి ఆ స్మెల్ ఎక్కువ ఉంటుంది, అందుకని కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది. జస్ట్ అంతే. ఓకే, అది వేసుకున్నాం.
వేసుకొని దీన్ని చెంచాతోటి ప్రాపర్గా, అంటే ఇవన్నీ కూడా ఈ అన్ని పిండి సమానంగా కలిసి ఈ బేకింగ్ పౌడర్ కానీ అండ్ కుకింగ్ సోడా కానీ ఈ నట్మగ్ పౌడర్ అన్ని ప్రాపర్గా కలిసేటట్టు. ఓకే ఓకే ఇది అయిపోయింది. దీన్ని ఇలా జల్లించుకున్నాం అంటే ఇలా పిండిని జల్లించి పెట్టుకున్నామండి. దానికన్నా ముందు మనం ఈ బౌల్లో మనం ఫస్ట్ కరగబెట్టుకున్న వెన్నని తీసుకుందాం. ఎవరికైనా డైరీ ప్రొడక్ట్స్ కి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి అలర్జెటిక్ గా ఉందనుకుంటే వాళ్ళు ఈ వెన్న బదులు ఎనీ వెజిటేబుల్ ఆయిల్ అనమాట, 4 కుకింగ్ ఆయిల్ ఉంటుంది మనకి, అలాంటి వెజిటేబుల్ ఆయిల్ అయితే మంచిది తీసుకోవచ్చు. దీంట్లో మనం ఇది షుగర్ కాకుండా నేను ఇక్కడ బెల్లం పొడి వాడుతున్నాను అనమాట. బ్రౌన్ షుగర్ వాడుకోవచ్చు, నేనైతే ప్యూర్ బెల్లం పొడి వాడుతున్నాను. సో ఎప్పుడైనా 2 కప్స్ మనం ఈ పౌడర్స్ యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1 కప్ కన్నా కొంచెం 1/2 కప్పు ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది. స్వీట్నెస్ ఏదైనా సరే షుగర్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. కాకపోతే కేక్ ఎప్పుడు కూడా ఆ లైట్ ఆ మైల్డ్ ఉంటేనే బాగుంది. ఎక్కువ స్వీట్ గా అయితేనే బాగుంది. ఆ తర్వాత పాలు పోసుకుని ఈ ప్రాపర్ గా ఈ మిక్చర్ అంతా కూడా చెంచాతో ఒక 1 మినిట్ ప్రాపర్ గా ఆ బెల్లం అంతా కరిగేదట్టు తీసుకొని తర్వాత బీటర్ తోటి బాగా మనకి నురుగు వచ్చిందాకా, అంటే కొంచెం నురుగు వస్తే మనకి ఇట్లా ఎయిర్ బబుల్స్ ఎంత బాగా వస్తే కేక్ అంత రైజ్ అవుతుంది. కేక్ మిక్సింగ్ లో ఇది చాలా కీలకమైన పాత్ర. ఇదొకటి కరెక్ట్ గా ప్రపోర్షన్స్, ఒకటి బేకింగ్ పౌడర్ కానీ ప్రపోర్షన్స్ కానీ మనం తీసుకున్న కానీ ఆ ప్రపోర్షన్స్ ఏ మాత్రం కిందకి పైన అయినా కూడా కేక్ సరిగా బేక్ అండి. దీనికి మనం ఈ పొడిని జాగ్రత్తగా కలుపుకోవాలి, కొంచెం కొంచెం కలుపుకుంటా మనం థిక్ అయిపోయింది. పర్వాలేదు. దీనికి నెక్స్ట్ మనం ఇంక ఇది అక్కర్లేదండి, ఇది పక్కన పెట్టేయచ్చు. క్యారెట్ యాడ్ చేస్తున్నాను, క్యారెట్ కేక్ లాగా. బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే, బనానా యాడ్ చేసుకోవచ్చు, మనకి నచ్చిన ఫ్లేవర్ అన్నమాట. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం అవిసె గింజల పొడిని ఒక చెంచాడు కొంచెం నీళ్ళల్లో వేసుకుంటే నానుకుంటే మనకి ఎగ్ వేయట్లేదు కదా వెజిటేరియన్ కి, కాబట్టి ఇది వేస్తే మనకి ఆ సాఫ్ట్నెస్ ఎగ్ ఎఫెక్ట్ దీంతో వస్తుంది. దాన్ని కొంచెం వేసుకుంటాం ప్రాపర్ వెజిటేరియన్ కేక్. దీన్ని కూడా ప్రాపర్ గా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ని పీసెస్ చేసుకోవాలి. రైజిన్స్ అనమాట, అంటే క్యాన్బెరీస్ మనకి ఏది ఉంటుంది ఫ్రూట్ కేక్ లాగా మనకి ఏముంటాయి. నేను క్యాన్బెరీస్ వేస్తున్నాను అండ్ కిస్మిస్ వేస్తున్నాను. ఇది జనరస్ గా ఉండాలి, మన ఇష్టం అనమాట. ఫైనల్ గా కొన్ని బాదమ్స్ కూడా వేస్తాను. సో రాంబాబు గారు రెడీ అయిపోయినట్టుంది కదా. ఈ కన్సిస్టెన్సీ రావాలండి, ఇట్లా జారుగా. ఓకే, ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని మనం బౌల్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. దేంట్లో ఈ బౌల్ మటుకు కొంచెం థిక్ గా ఉండాలండి, బాటమ్ థిక్ గా ఉండి ఇట్లా ఫ్లాట్ గా ఉంటే ప్రాపర్ గా హీట్ అబ్జర్వ్ చేసుకుంటాం. దీంట్లో మనం బటర్ పేపర్ కూడా వేస్తాం. బటర్ పేపర్ కన్నా ముందు మనం కొంచెం నెయ్యితో గ్రీస్ చేసుకుంటాం, ఎందుకంటే అడుగు అతుక్కోకుండా. పక్కన సైడ్ కూడా కొంచెం గోడలకి రైజ్ అవుతుంది కాబట్టి సైడ్ గోడలు కూడా అది వేసిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఈ బటర్ పేపర్ పెట్టి దీనికి కూడా లైట్ గా అప్లై చేసి, అంటే వీలుగా ఉంటుంది. చాలా చాలా సింపుల్ గా ఉంది. హెల్దీ కేక్ మీ పిల్లలకి ఎస్పెషల్లీ దీంట్లో చాలా రకాలండి, కప్ కేక్స్ చేసుకోవచ్చు, ఇంకా డిఫరెంట్ ఎపిసోడ్ డిఫరెంట్, దీంట్లో ఎన్నో రకాలు చేసుకోవచ్చు అన్నమాట.
చూసారా ప్రాపర్ గా సెట్ అయింది రౌండ్ గా. ఇప్పుడు దీని మీద మనం బాదం తోటి గార్నిష్ చేస్తాం. ఓకే, దీని మీద మనం ఇది పెట్టి మూత పెట్టి నియర్లీ 40 minutes అవుతుందండి. 40 minutes అవుతుంది. చాలా లో ఫ్లేమ్ లో అవ్వాలండి, అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది, మాడకుండా వస్తుంది బాటమ్. బాలింతలకు డెలివరీ అవ్వగానే ఒళ్ళు చాలా పచ్చి పుండుగా ఉంటుంది, అదేవిధంగా వాళ్ళ గర్భాశయం కూడా వ్యాకోచించి ఉంటుంది. అలాంటి టైంలో వాళ్ళు వాము కషాయం తీసుకుంటే, అంటే 1 కప్పు నీళ్ళల్లో 1/2 చెంచా వాము వేసుకొని 1/2 కప్ అయిన దాకా మరగపెట్టుకొని ఆ విధంగా 4 రోజులు వాళ్ళు కషాయం తాగినట్టయితే వాళ్ళ ఒళ్ళు గట్టి పడుతుంది, వాళ్ళ గర్భాశయం కూడా యథాస్థానానికి చేరుకుంటుంది అనమాట. అదేవిధంగా ఎవరైనా ఎక్కువ వేడి తత్వం గలవాళ్ళు, అంటే శరీరం వేడి తత్వం గలవాళ్ళు వాముని తగ్గించి వాడటం చాలా మంచిది. రాంబాబు గారు ఒకసారి చూద్దామా అండి? అయిపోయింది, మూత తీసేద్దాము. తీసి దీన్ని పక్కన పెట్టుకొని ఒక 5 minutes అలా వదిలేసామంటే మనం సర్వింగ్ చేసుకో. ఇప్పుడు మనం దీన్ని పర్ఫెక్ట్ గా వచ్చేసింది. దీన్ని ఉల్టా చేసుకుంటే ఎమ్మీ కేక్ ఇదైందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకుంటాము. ఎమ్మీ కేక్ ఓకే అండి. మల్టీ మిల్లెట్ కేక్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూడండి. మల్టీ మిల్లెట్ కేక్ కావాల్సిన పదార్థాలు: సజ్జపిండి 1/2 కప్, జొన్న పిండి 1/2 కప్, ఊదపిండి 1/2 కప్, గోధుమ పిండి 1/2 కప్, వెన్న 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 3/4 చెంచా, కుకింగ్ సోడా 1/2 చెంచా, క్యారెట్ తురుము 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, జాజికాయ పొడి 2 చిటికెలు, అవిసె గింజల పొడి 2 చెంచాలు, బాదం పిడికెడు, కిస్మిస్ పిడికెడు. మల్టీ మిల్లెట్ కేక్ తయారు చేయ విధానం: ముందుగా ఒక జల్లెడ తీసుకొని దానిలో సజ్జ, జొన్న, ఊద, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, కుకింగ్ సోడా, జాజికాయ పొడి వేసి బాగా కలుపుకొని ఒక ప్లేట్లో జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వెన్న, బెల్లం పొడి, పాలు పోసి బాగా కలుపుకొని ముందుగా రెడీ చేసుకున్న పొడిని వేసి బాగా కలుపుకొని క్యారెట్ తురుము, అవిసె గింజల పొడి, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, బాదం వేసి బాగా కలుపుకోవాలి. ఒక మందపాటి అడుగున్న బౌల్ తీసుకుని అందులో బటర్ పేపర్ వేసి పైన తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ పై పెట్టి లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మల్టీ మిల్లెట్ కేక్ రెడీ. మల్టీ మిల్లెట్ కేక్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో మరి రాంబాబు గారు కట్ చేద్దామా? ఖచ్చితంగా అండి. పెట్టుకోండి కంఫర్టబుల్ గా. థ్యాంక్ యూ అండి, తీసుకోండి. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ అండి. సో మరి టేస్ట్ చేద్దామా? మాటలు రావట్లేదా? నిజంగా చాలా 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 యమ్మీగా ఉంది. షుగర్ యాడ్ చేయలేదు మీరు అసలు. షుగర్ యాడ్ చేయలేదు. ఒక చాక్లెట్ పౌడర్, కోకో పౌడర్ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు, కానీ రియల్లీ సో యమ్మీ అండి. చాలా టేస్టీగా ఉంది. మల్టీ మినిట్స్ ఇంత చక్కటి కేక్ తయారు చేసుకోవచ్చని నాకైతే తెలియదు, నాకే కాదు చాలా మందికి తెలియదు. చాలా టేస్టీగా ఉంది. ఓకే, సో మరి రాంబాబు గారు నెక్స్ట్ ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారు? సేమ్ సజ్జ కుకీస్ అండి. సజ్జలతో కుకీస్ అన్నమాట. సజ్జ కుకీస్ బాగుంది, వెరైటీగా ఉంది. కుకీస్ అంటే నార్మల్ గా ప్రిపేర్ చేసుకోవడం తెలుసు, కానీ ఇవి తెలీదు. పిల్లలకి కుకీస్ అంటే చాలా ఇష్టం. సో సజ్జలతో కుకీస్ ఎలా తయారు చేయాలో చూపించేసేయండి ఫాస్ట్ గా. ఓకే అండి. సజ్జ కుకీస్ కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, గోధుమ పిండి 3 చెంచాలు, అరటిపండు 1, బటర్ 1/2 కప్, తేనె 1/2 కప్, పాలు 1/2 కప్, ఓట్స్ 1/2 కప్, క్యాన్బెరీస్ 1 పిడికెడు, బ్లాక్ కిస్మిస్ 1 పిడికెడు, బేకింగ్ పౌడర్ 3/4 చెంచా, దాల్చిన చెక్క పొడి 1/2 చెంచా, ఉప్పు చిటికెడు. సజ్జ కుకీస్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి తయారీ విధానం స్టార్ట్ చేద్దామా అండి? ఖచ్చితంగా అండి. ఏ బేకింగ్ మెథడ్ కైనా ఫస్ట్ మిక్సింగ్ బౌల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మిక్సింగ్ బౌల్ తీసుకున్నాము, దీంట్లోకి మనం ఫస్ట్ బటర్ తీసుకోవాలి. ఓకే, మెల్ట్ చేయకూడదు.
ఇట్లా కొంచెం సాఫ్ట్ అయిపోద్ది. ఓకే, ఇట్లా సాఫ్ట్ గా ఉంటేనే బాగుంటుంది. వేసామండి. ఇది కొంచెం స్పూన్ తో క్రష్ చేసుకోవాలి. ఇట్లా ఓకే చేసుకుని ఇప్పుడు మనం దీంట్లో అస్సలు షుగర్ యాడ్ చేయట్లేదు. కుకీస్ లో షుగర్ లేదు. షుగర్ లేకుండా హనీని అండ్ బనానాని ఈ రెండింటిని యూజ్ చేస్తాం స్వీట్నెస్ కోసం. ఓకే అండి. ఇట్లా ఇది సాఫ్ట్ గా అయిపోయింది, బాగా మెల్ట్ అయిపోయింది మన స్పూన్ తో చేయగానే. ఇప్పుడు దీనికి మనం బనానా యాడ్ చేద్దాం. స్వీట్నెస్ మన ఇష్టం అండి. ఓకే, ఒక బనానా వేసుకోవచ్చు, 2 బనానా వేసుకోవచ్చు. నేను ఆల్వేస్ లైట్ స్వీట్ ని ఇష్టపడతాను కాబట్టి ఒక బనానాని వేస్తున్నాను. దీన్ని చేత్తో ఇలా మెత్తగా క్రష్ చేసుకొని వేసుకొని దీన్ని కూడా ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. ఇది అయిపోయింది. దీంట్లో మనం హనీ యాడ్ చేస్తాం. హనీని మనం ఇప్పుడు 1 కప్పు బాజా తీసుకుంటే ఒక 1/2 కప్పు దాకా తీసుకోవచ్చు. ఓకే, స్వీట్నెస్ అనేది చెప్పాను కదండి, వాళ్ళ టేస్ట్ ని బట్టి స్వీట్నెస్ అనేది కొలతలేదు. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. ఇది అయిపోయిందండి. ఇప్పుడు దీనికి మనం బాజ్రా కలుపుకుంటున్నా. ఇది కూడా ప్రాపర్ గా కలుస్తుంది. దీనికి కొంచెం మనకు కావాలి అనుకుంటే, కొంచెం జిగురు తత్వం కావాలి అనుకుంటే కుకీస్ కొంచెం గోధుమ పిండి యూజ్ చేసుకోవచ్చు. వాడకపోయినా పర్లేదు. ఫుడ్ అలర్జీస్ ఉంటే వాళ్ళు వాడకపోయినా పర్లేదు, అది ఆప్షనల్. ఓకే, ఇది ఆన్ చేసి పెట్టాలండి? హీట్ అవ్వాలి ఇది? ఆన్ చేయొచ్చండి. ఓకే, ఆన్ చేయండి. ఇప్పుడు దీనికి మనం కొంచెం పాలు యూజ్ చేసుకోవాలి. పాలు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలండి, కానీ ఇది కేక్ కన్సిస్టెన్సీ కాదు, ఇది బిస్కెట్ కి. కాబట్టి కొంచెం డౌ చపాతీ పిండి లాగా ఉండాలి. కాబట్టి కొంచెం పాలు యాడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. దీనికి ఇంకొంచెం థిక్ గా అవ్వాలి కాబట్టి దీనికి మనం ఓట్స్ కూడా యాడ్ చేసుకుంటాం. ఓట్స్ ఇంకా బలం కూడా మంచిది, బలానికి డిఫరెంట్ గా ఉంటుంది మనకి. ఓకే, ఓట్స్ వేసాము. ఇప్పుడు 1 by 1 మనం ఏం యాడ్ చేయాలనుకుంటాం అంటే, నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, నట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రెజిన్స్ అన్నమాట, బ్లాక్ బెర్రీస్, క్యాన్బెర్రీస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం దీన్ని చేతితో కలపండి. చేతితో ప్రాసెస్ కేక్ కి ఈ బీటర్ ఉంటే బెస్ట్ అండి. దీనికి మటుకు ఇలా చేత్తోనే ప్రాపర్ గా కలవాలి. డవ్ కదా, మనం చపాతీ పిండి అనుకున్నాం. ఇలా చేసి దీనికి మనం కొంచెం బేకింగ్ పౌడర్ ముందు కూడా వేసుకోవచ్చు, పౌడర్ లో ఇప్పుడు వేసుకోవచ్చు. ఓకే, ఒక 1/2 చెంచా వేసాను. ఇది కూడా ప్రాపర్ గా కలిసిన తర్వాత దాల్చిన చెక్క పౌడర్ అంటే కొంచెం ఒక 1/2 చెంచా. అదే విధంగా ఇలాచీ పొడి కూడా వేస్తున్నాం. మన ఇష్టం, ఇది ఆప్షనల్, ఏదో ఒకటి వేసుకోవచ్చు మనం. దాని తర్వాత కొంచెం సాల్ట్, ఒక పించ్ అన్నమాట, బ్యాలెన్స్ చేస్తాం. అన్ని టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తాం. ఒక పించ్ అన్నమాట వేసాము. ఇప్పుడు మొత్తం అయిపోయింది. అన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేస్తాం దీనికి. సో మరి రాంబాబు గారు, ఇప్పుడు ఇది మిక్స్ చేసుకున్నాం కదా, ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది కదా, మిక్స్ చేసేస్తున్నారు బాగా. నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ దీన్ని ఒక 10 minutes ఫ్రిడ్జ్ లో, డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి అప్పుడు తీసి కుకీస్ బాగా షేప్ వస్తాయి. ఓకే ఓకే. కాబట్టి ఇప్పుడే కదా ఏ బిస్కెట్ చేయాలనుకున్నా మనం ఒక 10 minutes బేకింగ్ ముందు పెట్టుకుంటే కుకీస్ కూడా బాగా క్రిస్పీగా వస్తాయి, షేప్ కూడా వస్తాయి. మనం సీతాఫలం గింజల్ని, లేత సీతాఫలం ఆకుల్ని రెండింటిని కలిపి ఎండబెట్టి చూర్ణం చేసి పెట్టుకొని వారానికి ఒకసారి ఒక 1/2 కప్పు చన్నీటి నీటిలో కలుపుకొని తలకు పట్టించి 1 hour తలస్నానం చేస్తే చుండ్రు సమస్య చాలా బాగా నివారణ అవుతుందండి. అట్ ద సేమ్ టైం ఇదే చూర్ణాన్ని నూనెలో రంగరించి కాలిన గాయాల మీద కానీ, సెగ్గడ్డల మీద కానీ, కురుపుల మీద కానీ వేస్తే ఆయింట్మెంట్ లాగా పనిచేసి త్వరగా ఫలితం ఇస్తుంది. సో మరి రెడీగా ఉన్నది కదా డవ్? అవునండి. ఇప్పుడు కుకీస్ తయారు చేసుకోవచ్చండి. ఇంకా మీకు ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత మీకు చేతికి అతుక్కోకుండా ప్రాపర్ గా డవ్ లాగా తయారైంది. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా వెడల్పాటి పాత్ర తీసుకొని బటర్ పేపర్ వేసి మనం నెయ్యితో కొంచెం గ్రీస్ చేస్తాం. ఇప్పుడు దీనికి కుకీ స్టైల్ కాబట్టి ఇట్లా డిఫరెంట్ గా మనం కోకోనట్ ఫ్లేవర్ వేసుకోవచ్చు. మనం అలా
ఫుల్ పిస్తా వేసుకోవచ్చు. ఇప్పుడు పిస్తా పౌడర్ చేసేస్తే పిస్తా కుకీస్ అవుతాయి. అలా మన ఇష్టం అన్నమాట. ఏంటండి ఇప్పుడు దీని మీద మనకు కొంచెం కాజు తోటి ఇట్లా గార్నిష్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా వేసుకుని మన ఇష్టం, డెకరేషన్ అనేది మన ఇష్టం అన్నమాట. ఇప్పుడు సేమ్ ప్రాపర్ గా ఉండాలి, పెట్టాలండి కంపల్సరీ, ఎందుకంటే పైన దమ్ కూడా ఉండాలి అనమాట. ఓకే, మరి సజ్జ కుకీస్ బేక్ అవ్వాలంటే 45 minutes టైం పడుతుంది. కాస్త వెయిట్ చేద్దాం. సో మరి రాంబాబు గారు 45 minutes అయిపోయింది కదా, చూద్దామా ఒకసారి లిడ్ తీద్దాం. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. ఓకే అండి, ప్రాపర్ గా బాగా రైజ్ అయినవి, ప్రాపర్ గా కుక్ అయినవి చూసినట్టయితే. ఓకే, కిందనంతా చక్కగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది కిందనంతా కూడా. అండ్ పైన సజ్జ ఒక కలర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు దీన్ని కొంతసేపు చల్లారిస్తే కుకీస్ ఎప్పుడు కూడా బాగా చల్లారించి మన క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. ఓకే అండి, మరి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందామా? ఓకే అండి, ఇప్పుడు మనం సజ్జ కుకీలు చూసాం కదా. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. సజ్జ కుకీస్ కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, గోధుమ పిండి 3 చెంచాలు, అరటిపండు 1, బటర్ 1/2 కప్, తేనె 1/2 కప్, పాలు 1/2 కప్, ఓట్స్ 1/2 కప్, క్యాన్బెరీస్ 1 పిడికెడు, బ్లాక్ కిస్మిస్ 1 పిడికెడు, బేకింగ్ పౌడర్ 3/4 చెంచా, దాల్చిన చెక్క పొడి 1/2 చెంచా, ఉప్పు చిటికెడు. సజ్జ కుకీస్ తయారు చేయ విధానం: ఒక బౌల్ తీసుకొని బటరు, అరటిపండు వేసి కలుపుకొని తేనె, సజ్జపిండి, గోధుమ పిండి, పాలు, ఓట్స్, బ్లాక్ కిస్మిస్, క్యాన్బెరీస్, బేకింగ్ పౌడరు, దాల్చిన చెక్క పొడి, ఇలాచి పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకుని చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి. తర్వాత బటర్ పేపర్ ఉన్న ఒక బౌల్ తీసుకొని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న కుకీస్ లాగా చేసుకుని బాదం కాజుతో గార్నిషింగ్ చేసుకుని స్టవ్ పెట్టి ఒక 45 నిమిషాలు బేక్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ సజ్జ కుకీస్ రెడీ. సజ్జ కుకీస్ కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. థ్యాంక్ యూ అండి. సాఫ్ట్గా ఉంది, ఫ్లఫీగా. అసలు షుగర్ కి సంబంధించింది ఏది యాడ్ చేయలేదు కదా, స్వీట్ కి సంబంధించింది, అయినా స్వీట్ గా ఉంటుంది. బనానా వేస్తే కొంచెం హనీ వేస్తుంది, షుగర్ వేస్తే మటుకు బాగా క్రిస్పీగా వస్తుంది. షుగర్ ఎప్పుడైతే మెల్ట్ అయ్యి అది బేక్ అయ్యేటప్పుడు బాగా కరకరలాడతాయి. ఎందుకంటే కొంచెం డైట్ గా ఉన్న వాళ్ళకి ఇలాంటి కుకీస్ రియల్లీ చాలా బాగుంది. సో న్యూ ఇయర్ రోజు 2 చక్కటి రెసిపీస్ చూపించారు. ఒకటి అందరికి ఇష్టమైన కేక్, అలాగే కుకీస్ మనం ఎంత హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చాలా వివరంగా తెలియజేశారండి. సో ఈ రోజు నేను షోకి వచ్చినందుకు చక్కటి 2 రెసిపీస్ నేర్చుకున్నాను. అండ్ హెల్దీగా ఉండడానికి ఏమేం చేయాలో కూడా చాలా చక్కగా చెప్పారు. ఫుడ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, డైట్ని ఎలా చేంజ్ చేసుకుని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి మీకు కూడా. ఈ రోజు అమృతం చిరుధాన్యాల న్యూ ఇయర్ స్పెషల్ కార్యక్రమంలో మిల్లెట్స్ తోటి 2 చక్కని న్యూ ఇయర్ గిఫ్ట్ గా, అంటే ఇప్పుడు దాకా మనం కేక్స్ కానీ కుకీస్ కానీ అన్ని కూడా మైదా తోటి ప్రాసెస్ వాటితో చేసుకుంటాం. అంటే మిల్లెట్స్ తో కూడా చేసుకోవచ్చు అని చూసాం కదండి. కంపల్సరీగా మీ ఇంట్లో కూడా ఇంక నుంచి బేకింగ్ ఏం చేసినా కూడా, అంటే ఓన్లీ కేక్సే కాదండి, మఫిన్స్ కానీ కప్ కేక్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ ఐడియాస్ని కూడా జోడించి వాటికి ఖచ్చితంగా తయారు చేసుకోండి. హెల్దీ స్నాక్స్ని పిల్లలకి, ఫ్యామిలీకి అందివ్వండి. ఈ న్యూ ఇయర్ నుంచి ఇంటిల్లిపాది ఆరోగ్యంగా తయారవ్వండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి అమృతం చిరుధాన్యాల న్యూ ఇయర్ స్పెషల్. మరోసారి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.